సూర్య మంత్రం అర్థం, ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు. సంపద హిందూ సంస్కృతిలో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు భూమిపై జీవం యొక్క కొనసాగింపు మరియు సంరక్షణ కోసం ఇది అవసరమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ దేవతలు వైభవంగా నివసిస్తారు మరియు జీవితంలోని అన్ని ఆనందాలను అనుభవిస్తారు. హిందూ మతం ప్రకారం డబ్బు అనేది చెడ్డ కార్యకలాపాలకు బదులుగా మానవజాతి యొక్క పెద్ద మేలు మరియు అభివృద్ధిని సూచిస్తుంది. లక్ష్మీదేవిని హిందువులందరూ శ్రేయస్సు, అదృష్టం మరియు డబ్బుకు దేవతగా పూజిస్తారు. హిందూ సంప్రదాయంలో కుబేరుడు సంపద దేవుడుగా ప్రసిద్ధి చెందాడు. ఈ గ్రహం మీద మంచి మరియు ఆహ్లాదకరమైన ఉనికికి డబ్బు పునాది అని మనందరికీ తెలుసు. సంపద వృద్ధి చెందడం అనేది పూర్వపు మంచి కర్మల ఫలితం. అందుకే కొందరు వ్యక్తులు ధనవంతులు అయితే మరికొందరు పేదవారు. ఆర్థిక సమస్యలు మీకు హాని కలిగిస్తాయి మరియు మీ జీవితంలోని అత్యంత ముఖ్యమైన లక్ష్యాలను చేరుకోకుండా మిమ్మల్ని నిషేధిస్తాయి. కుబేరుడు దేవతల కోశాధికారి మరియు యక్షరాజు అని పిలువబడ్డాడు. అతను డబ్బు, విజయం మరియు కీర్తి యొక్క నిజమైన స్వరూపుడు. భగవంతుడు కుబేరుడు విశ్వ సంపదను పంచుకోవడమే కాకుండా భద్రపరుస్తాడు మరియు భద్రపరుస్తాడు. తత్ఫలితంగా కుబేరుడు బ్రహ్మదేవుని వంశవృక్షం నుండి వచ్చినవాడు మరియు వారికి కౌబేరితో 4 పిల్లలు ఉన్నారు. తన బొద్దుగా కనిపించడం వల్ల ప్రపంచ సంపదను కాపాడే వ్యక్తిని ఎగతాళి చేసేవాడు. కుబేరుడు శివుడిని సంతృప్తి పరచడానికి విపరీతమైన భక్తిని ప్రదర్శించాడు. పరమశివుడు అతని ముందుకి వచ్చి సంతోషించి సకల సంపదలకు కాపలాదారుగా ఉండేలా వరం ఇచ్చాడు. ఆ తర్వాత మనుషులందరూ కుబేరుని పూజించడం ప్రారంభించారు. సంస్కృతంలో కుబేర్ అంటే పేలవమైన ఆకారం లేదా తప్పుగా ఆకారాన్ని సూచిస్తుంది. కాబట్టి పేరు యొక్క అర్థం ప్రకారం లార్డ్ కుబేరుడు బొద్దుగా మరియు తక్కువ శరీరాన్ని కలిగి ఉంటాడు. అతను తామర ఆకులతో పోల్చదగిన రంగును కలిగి ఉన్నాడు మరియు అతని శరీర ఆకృతిలో వివిధ అసాధారణతలు ఉన్నాయి. అతనికి 3 కాళ్ళు, కేవలం 8 పళ్ళు మరియు ఒక పసుపు కన్ను ఉన్నాయి. ధనవంతుడు అయిన కుబేరుడు భారీ ఆభరణాలతో అలంకరించబడ్డాడు మరియు బంగారు డబ్బుతో నిండిన కూజా లేదా గోనె సంచిని కలిగి ఉన్నాడు. బ్రహ్మదేవుడు తనకు ప్రసాదించిన పుష్పక్, ఎగిరే రథం ద్వారా ప్రయాణించడాన్ని అతను ఆనందిస్తాడు. అది పక్కన పెడితే కొన్ని రచనలు లార్డ్ కుబేరుడు తన చేతిలో జాపత్రి, దానిమ్మ లేదా నిధి సంచి పట్టుకున్నట్లు వర్ణిస్తాయి. ముంగిస తరచుగా అతనితో సంబంధం కలిగి ఉంటుంది మరియు కొన్ని రచనలు కూడా అతనిని ఏనుగుతో అనుబంధించాయి. హిందువులు కుబేరుడు, 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 కుబేరుడు మరియు ధనపతి అని కూడా పిలువబడే లార్డ్ కుబేరుని ధనవంతులుగా గౌరవిస్తారు. హిందూ మతం, జైనమతం మరియు బౌద్ధమతం ఆయనను సంపదల దేవతగా భావిస్తాయి. కుబేరుడు క్షమించే ప్రభువు. కుబేర్ మంత్రం. వారు ఎలా సహాయం చేస్తారు? మీరు మంత్రంపై విశ్వాసం కలిగి ఉండాలి మరియు దానిని మీ హృదయంతో పఠించాలి. ఇది మీ జీవితానికి ప్రశాంతతను మాత్రమే కాకుండా మీరు కోరుకునే దేనికైనా, ముఖ్యంగా భౌతిక వస్తువులకు కూడా ఇస్తుంది. హిందూ పురాణాల ప్రకారం 3 నెలల పాటు ప్రతిరోజూ 108 సార్లు కుబేరు మంత్రాన్ని పఠించడం అనేది కుబేరుని సంతృప్తిపరచడానికి మరియు అతని అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం. మంత్రాలు నిర్దిష్ట ప్రభావాలను ఉత్పత్తి చేయడానికి భౌతిక మరియు మానసిక శరీరాల ప్రకంపనలతో విశ్వ ప్రకంపనలతో సమన్వయం చేయడానికి తనపై తాను చేసే ఖచ్చితమైన కంపనాలు. సరైన ధ్వనితో కనెక్ట్ అవ్వడం మరియు సరైన మంత్రంతో సమన్వయం చేయడం ఒకరి మొత్తం ఉనికిని మార్చవచ్చు. భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తమ జాతకాలలో దుష్ప్రభావాల కారణంగా డబ్బు గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తులు తమ ఆర్థిక సమస్యలను ప్రార్థించడానికి మరియు జయించటానికి ఈ మంత్రాన్ని తప్పక చెప్పాలి. కుబేరుడు సంపదకు హిందూ ప్రభువు, కాబట్టి అతనిని స్తుతించడం మరియు అతని మంత్రాన్ని జపించడం వల్ల మీ ఆదాయ ప్రవాహాన్ని పెంచడానికి మీకు అవసరమైన అన్ని అదృష్టాన్ని పొందవచ్చు. ఇది మీకు డబ్బును తెస్తుంది, మీ జీవితం నుండి అన్ని చెడులను దూరంగా ఉంచుతుంది మరియు మిమ్మల్ని ఆరోగ్యంగా, సంపన్నులుగా మరియు విజయవంతమైనదిగా చేస్తుంది. ఇది శక్తివంతమైనదని నమ్ముతారు. కుబేరు మంత్రాన్ని ఎలా జపించాలి? కుబేరుడి విగ్రహం ముందు కడిగిన తర్వాత తెల్లవారుజామున కుబేరు మంత్రాన్ని చెప్పడానికి అనువైన సమయాలలో ఒకటి. ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మీరు కుబేరునికి తామర పువ్వును కూడా సమర్పించవచ్చు. సమృద్ధిగా అదృష్టాన్ని పొందేందుకు పూర్తి నమ్మకం మరియు సంకల్పంతో కుబేరు మంత్రాన్ని జపించండి. కుబేరుని సంతృప్తి పరచడానికి మంత్రాన్ని తగిన ఉద్దేశ్యంతో జపించడం మరియు మంత్రాన్ని విశ్వసించడం చాలా కీలకం. మంత్రం నుండి చాలా ప్రయోజనాలను పొందాలంటే మీరు మొదట దాని అర్థాన్ని అర్థం చేసుకోవాలి.
హిందూ సంప్రదాయం ప్రకారం ఈ మంత్రాన్ని భక్తితో పఠించడం జీవితంలోని ధన ఇబ్బందులను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. కోరుకున్న ప్రయోజనాలను సాధించడానికి కుబేరు మంత్రాలను వృత్తాకారంలో 108 సార్లు పాడవచ్చు మరియు ఈ చక్రాన్ని 21 రోజులు పునరావృతం చేయవచ్చు. మీరు అదే ప్రయోజనం కోసం మీ జాప్ మాలాని కూడా ఉపయోగించవచ్చు. కుబేరుడిని ప్రార్థించేటప్పుడు మీరు తామర పువ్వును ఉపయోగించవచ్చు. పూర్తి చిత్తశుద్ధితో మంత్రాలను జపించండి. ముఖ్యమైన కుబేరు మంత్రాలు. 1. కుబేర ధనప్రాప్తి మంత్రం. మీరు మీ జీవితంలో శ్రేయస్సును ఆకర్షించాలనుకుంటే ధ్యాన స్థితిలో కూర్చుని ఈ మంత్రాన్ని చెప్పండి మరియు మీరు నిస్సందేహంగా మీ ఆర్థిక పరిస్థితిలో మెరుగుదలని చూస్తారు. మీరు ఈ మంత్రాన్ని చెప్పినప్పుడు మీరు కోరుకున్న మొత్తం డబ్బును అందుకుంటున్నట్లు ఊహించుకోండి. మీకు కొత్త ఇల్లు కావాలంటే దానిలో మిమ్మల్ని మీరు చిత్రించుకోండి. విలాసవంతంగా మరియు హాయిగా మీ కుటుంబంతో కలిసి గొప్ప వంటకాలను విందు చేసుకోండి. మీరు ఒక నిర్దిష్ట విక్రయాన్ని ముగించాలనుకుంటే ఉద్వేగభరితమైన మానసిక స్థితిని పొందండి మరియు ఈ మంత్రాన్ని చెబుతున్నప్పుడు డీల్ను ముగించినట్లు మీరే ఊహించుకోండి. కుబేర్ ధన్ ప్రాప్తి మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. అర్థం: శ్రేయస్సు మరియు కీర్తిని ఇచ్చేవాడు మరియు అన్ని చెడులను సంహరించేవాడు అయిన కుబేరునికి నేను నమస్కరిస్తున్నాను. కుబేర్ ధన్ ప్రాప్తి మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు. ఈ కుబేర్ మంత్రం ఏ విధమైన ద్రవ్య నష్టాన్ని నివారిస్తుంది మరియు శ్రద్ధగా మరియు పూర్తి నమ్మకంతో చెప్పినట్లయితే వ్యాపారంలో పూర్తిగా లాభాలను నిర్ధారిస్తుంది. స్వచ్ఛమైన హృదయంతో ఈ మంత్రాన్ని జపించడం వలన కొత్త మార్గాలు మరియు ఆదాయ వనరులు మరియు సంపదలను ఆకర్షించడం ద్వారా అభ్యాసకుడికి విజయం మరియు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. కుబేరుడిని ఆరాధించడం మరియు అతని మంత్రాన్ని రోజూ పునరావృతం చేయడం వల్ల ఒకరి సమృద్ధి మరియు అదృష్టంలో గణనీయమైన మెరుగుదల ఉంటుంది. ఈ మంత్రం గొప్ప విశ్వాసాన్ని మరియు సామాజిక స్థితిని కూడా అందిస్తుంది. మీరు అంకితభావంతో మంత్రాన్ని చెబితే కుబేరుడు మీ కోరికలను తీరుస్తాడు. కుబేర్ ధన్ ప్రాప్తి మంత్రాన్ని పఠించడానికి ఉత్తమ సమయం. ఉదయాన్నే. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి? 108 సార్లు. కుబేర్ ధన్ ప్రాప్తి మంత్రాన్ని ఎవరు పఠించగలరు? ఎవరైనా. ఎదురుగా ఈ మంత్రాన్ని జపించండి. లార్డ్ కుబేరుని విగ్రహం లేదా చిత్రం. 2. శ్రీ కుబేర్ మంత్రం. మీ జీవితంలో మరియు మీ ప్రియమైన వారి జీవితాల్లో విజయం మరియు సంతోషాన్ని తీసుకురావడానికి ఈ మంత్రం మంచిది. మీరు అంకితభావంతో మంత్రాన్ని చెబితే కుబేరుడు మీ కోరికలను తీరుస్తాడు. ఈ మంత్రం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి మరియు మీ సామాజిక స్థితిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇంకా మంత్రాన్ని దృఢ సంకల్పంతో మరియు మంచి ఉద్దేశ్యంతో పఠిస్తే అది ఒకరి జీవితంలో మరియు అతని కుటుంబ జీవితాల్లో సానుకూలతను తీసుకురాగలదు. ఆకస్మిక ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నవారు ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా చెప్పాలి. కుబేరు మంత్రం. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహ. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహ. భావము: సమస్త లోక సంపదలను కాపాడువాడు మరియు శ్రేయస్సును కలిగించే ప్రభువు అయిన కుబేరునికి నేను నమస్కరిస్తున్నాను. శ్రీ కుబేర మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు. మీ జీవితంలో మరియు మీ ప్రియమైన వారి జీవితాల్లో విజయం మరియు సంతోషాన్ని తీసుకురావడానికి ఈ మంత్రం మంచిది. కుబేరుని శాంతింపజేయడానికి కుబేరు మంత్రాన్ని పఠిస్తారు. తద్వారా అతను ఆరాధకులకు శ్రేయస్సు మరియు విజయాన్ని ప్రసాదిస్తాడు. మీ జీవితంలో ఏ సమయంలోనైనా మీ ప్రతికూల కర్మ కారణంగా మీకు డబ్బు అవసరమైతే కుబేరు మంత్రం మీకు నిర్దిష్ట భత్యాన్ని అందించడం ద్వారా దాన్ని పొందడంలో మీకు సహాయం చేస్తుంది. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ తీర్పును మరింత పదును పెడుతుంది. లాభాలను పొందడానికి మరియు నష్టాలను నివారించడానికి తెలివిగా పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఆకస్మిక ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్న వారికి ఈ మంత్రం ప్రయోజనకరంగా ఉంటుంది. శ్రీ కుబేరు మంత్రాన్ని పఠించడానికి ఉత్తమ సమయం. ఉదయాన్నే. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి? 108 సార్లు. శ్రీ కుబేర మంత్రాన్ని ఎవరు పఠించగలరు? ఎవరైనా. ఎదురుగా ఈ మంత్రాన్ని జపించండి. ఉత్తర దిశ. 3. కుబేర అష్ట లక్ష్మీ మంత్రం. పనిలో విజయం సాధించడంలో ఈ మంత్రం మీకు సహాయం చేస్తుంది. మీరు నమ్మకంతో ఈ మంత్రాన్ని జపిస్తే కుబేరుడు మీ జీవితంలో ఏవైనా అడ్డంకులను అధిగమించడానికి మరియు మీ వాణిజ్య విజయాన్ని నిర్ధారించడంలో మీకు సహాయం చేస్తాడు. ఆయన ఆశీర్వాదంతో మీరు సుభిక్షంగా జీవించగలరు.
మీరు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మీకు మంచి జీవితాన్ని అనుగ్రహించమని లక్ష్మీదేవిని వేడుకుంటున్నారు. మీరు ఈ మంత్రాన్ని నిశ్చయంతో చెప్పడం ప్రారంభించిన తర్వాత కుబేరుడు మరియు లక్ష్మీదేవి మీ కోరికలన్నీ నెరవేరుతాయని హామీ ఇస్తారు. కుబేర అష్టలక్ష్మి. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట లక్ష్మీ మం గృహే ధనం పురయ పురయ నమః. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట లక్ష్మీ మమ గృహే ధనం పూరాయ పూరాయ నమః. అర్థం: ప్రపంచ సంపద మరియు శ్రేయస్సు అంతా నాకు ప్రసాదించమని నేను కుబేరుడు మరియు లక్ష్మీదేవిని కోరుతున్నాను. కుబేర అష్టలక్ష్మి మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు. మీరు ఈ మంత్రంతో శ్రేయస్సు మరియు ఆనందం యొక్క లార్డ్ కుబేరుని దీవెనలను అభ్యర్థిస్తున్నారు. కుబేరుడు లక్ష్మీదేవితో పూజించినప్పుడు తనకు కట్టుబడి ఉన్నవారికి అత్యుత్తమ ప్రయోజనాలను ప్రసాదిస్తాడని చెబుతారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల కుటుంబంలో చాలా సంపదలు వస్తాయి. ఇది ఎల్లప్పుడూ విలాసవంతమైన వాతావరణంలో ఉన్నప్పటికీ శాంతియుతంగా మరియు స్నేహపూర్వకంగా ఉంటుంది. గొప్ప విజయాలు పొందడానికి ఒక వ్యక్తి చాలా స్థిరంగా ఉండాలి మరియు అతనిని ఆరాధించాలి. ప్రభువు కుబేరుడు మరియు లక్ష్మీదేవత గర్వం మరియు నిజాయితీ లేనితనంపై కోపంగా ఉన్నారు. ఈ మంత్రాన్ని ఆత్మవిశ్వాసంతో చెబితే మీకు కీర్తి మరియు డబ్బు వస్తుంది. మీరు డబ్బును కోల్పోరు మరియు మీ విరోధులు మిమ్మల్ని బాధించలేరు. కుబేర్ అష్టలక్ష్మి మంత్రాన్ని పఠించడానికి ఉత్తమ సమయం ఉదయాన్నే. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి? 108 సార్లు. కుబేర అష్టలక్ష్మి మంత్రాన్ని ఎవరు పఠించగలరు? ఎవరైనా. ఎదురుగా ఈ మంత్రాన్ని జపించండి. కుబేరుడు మరియు లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రం. 4. కుబేర్ గాయత్రీ మంత్రం. మీరు గాయత్రీ మంత్రాన్ని ప్రావీణ్యం పొందిన తర్వాత మీరు అభివృద్ధి చెందడానికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా లార్డ్ కుబేరుడి సామర్థ్యాలను తెలియజేయడానికి దాన్ని ఉపయోగించవచ్చు. అతని బహుమతులు మీ స్వంత పురోగతిపై షరతులతో కూడుకున్నవని మీరు తెలుసుకోవాలి. మీరు అహంకారంతో మరియు అత్యాశతో ఉంటే లేదా మీరు అహంకారంతో మరియు మోసపూరితంగా ఉంటే అతను మీ జీవితం నుండి తన మనోజ్ఞతను మరియు ఆశీర్వాదాలను త్వరగా ఉపసంహరించుకుంటాడు. ధనవంతులుగా ఉండటం ఒక విషయానికి, చెప్పుకోదగ్గ స్థాయిలో డబ్బును కలిగి ఉండగా నిరాడంబరంగా మరియు స్థూలంగా ఉండడం అనేది మరొక అంశం. ధనవంతులుగా మరియు వినయపూర్వకంగా ఉండటం వలన మీరు మానవునిగా మరియు ప్రభువు కుబేరుని అనుచరుడిగా గుర్తించవచ్చు. ఈ మంత్రం ఆర్థిక మరియు వ్యక్తిగత లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయం చేస్తుంది. కుబేర గాయత్రి మంత్రం. ఓం యక్ష రాజాయ విద్మహే వైసరావనాయ ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్. ఓం యక్షరాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్. అర్థం: కుబేరుడు యక్షుల చక్రవర్తి మరియు విశ్రవణుని కుమారుడు. అతని కోసం మనం ధ్యానం చేస్తాము. ధనవంతుల దేవుడు మనల్ని ప్రేరేపించి జ్ఞానోదయం చేయుగాక. కుబేర గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు. కొత్త మార్గాలను మరియు ఆదాయ మరియు అదృష్ట వనరులను తెరవడం ద్వారా స్వచ్ఛమైన హృదయంతో ఈ మంత్రాన్ని జపించడం వలన సాధకుడికి శ్రేయస్సు మరియు డబ్బు లభిస్తుంది. కుబేరుడిని పూజించడం మరియు అతని మంత్రాన్ని రోజూ పునరావృతం చేయడం వల్ల ఒకరి సంపద మరియు అదృష్టంలో గుర్తించదగిన మార్పు వస్తుంది. ప్రాజెక్ట్ లేదా మరేదైనా పెట్టుబడి అవకాశాలలో పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు ఈ మంత్రం ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఈ మంత్రం మీ ఆత్మగౌరవాన్ని మరియు సామాజిక స్థితిని కూడా పెంచుతుంది. మంత్రం లార్డ్ కుబేరుడిలో భక్తిని కలిగిస్తుంది. అతను తన ఆరాధకుల అభ్యర్థనలకు త్వరలో ప్రతిస్పందించడం ప్రారంభిస్తాడు. కుబేర్ గాయత్రి మంత్రాన్ని పఠించడానికి ఉత్తమ సమయం ఉదయాన్నే. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి? 108 సార్లు. కుబేర గాయత్రి మంత్రాన్ని ఎవరు పఠించగలరు? ఎవరైనా. ఎదురుగా ఈ మంత్రాన్ని జపించండి. కుబేరుడి చిత్రం లేదా విగ్రహం ముందు. కుబేరు మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే మొత్తం ప్రయోజనాలు. ఇది మీ డబ్బు ఖాతాను మెరుగుపరచడంతో పాటు మీ ఆలోచనను విస్తృతం చేయవచ్చు మరియు మీ స్వభావాన్ని మార్చవచ్చు. ఇది అపారమైన మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రశాంతతను తెస్తుంది. అప్పులను త్వరగా తిరిగి చెల్లించడంలో ఇది సహాయపడుతుంది. ఇది మీకు మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది మరియు మీకు మరింత జ్ఞానం, ఏకాగ్రత మరియు వ్యాపార భావాన్ని అందిస్తుంది. ఇది మీకు అంతర్దృష్టిని అందిస్తుంది, తద్వారా మీరు తెలివైన ఆర్థిక ఎంపికలు చేయవచ్చు మరియు నష్టాలను నివారించవచ్చు. ఇది ఆధ్యాత్మిక మార్గంలో సమర్థవంతంగా నడవడానికి మీకు సహాయం చేస్తుంది. ఇది అనుచరులను దేవునికి దగ్గర చేస్తుంది మరియు వారి ఆధ్యాత్మిక బంధాలను బలపరుస్తుంది. ఇది ప్రతికూల కర్మను తొలగిస్తుంది మరియు మీరు కోరుకునే డబ్బును పొందడంలో మీకు సహాయం చేస్తుంది. ఇది భవిష్యత్ తరాల తెలివితేటలకు పదును పెడుతుంది.
వారి పూర్వీకులు కష్టపడి సంపాదించిన డబ్బును నిర్వహించడానికి వారిని సిద్ధం చేస్తుంది. ఇది మోసపూరిత వ్యక్తుల నుండి మీ ఆస్తులను రక్షించడంలో సహాయపడుతుంది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల బుద్ధి, ఆత్మ మరియు శరీరాన్ని అనుసంధానించడానికి సహాయపడే ప్రకంపనలు ఏర్పడతాయి.